హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఫిల్మీ మహేష్. బాలీవుడ్ నవాబ్ సైఫ్ అలీ ఖాన్ చాలా రోజుల తర్వాత పక్క రా అండ్ రస్టిక్ పోలీస్ రోల్లో నెట్ఫ్లిక్స్ లో జాతర చేయడానికి కర్తవ్యం సినిమాతో వచ్చేశారు. ఈ మూవీ షారుఖ్ ఖాన్ ప్రొడక్షన్ హౌస్ లో జరిగింది. సో షారుఖ్ ఖాన్ ప్రొడక్షన్ అనగానే అంచనాలు నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. మరి ఈ సినిమా ఆ లెవెల్లో ఉందా లేకుంటే టైం వేస్ట్ చేసిందా అనేది ఎలాంటి సోది లేకుండా హానెస్ట్ గా చెప్పేస్తా. నచ్చితే ఇప్పుడే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పక్కన ఉన్న గంటను కొట్టేయండి. ఇక కథ విషయానికి వస్తే, ఒక ఊరిలో పవన్ మాలిక్ అనే ఒక ముక్కుసూటి నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ ఉంటాడు. అదే మన సైఫ్ అలీ ఖాన్. ఒక చైల్డ్ అబ్యూస్ రాకెట్ గురించి ఇన్వెస్టిగేట్ చేస్తున్న జర్నలిస్ట్ ని ఒక 16 ఏళ్ల అబ్బాయి మర్డర్ చేస్తాడు. ఈ క్రైమ్ వెనుక ఆ ఊరిలో ఉండే ఒక పవర్ఫుల్ గురూజీ ఆనంద్ శ్రీ హస్తం ఉందని అతనికి డౌట్ వస్తుంది. కానీ ఆ మర్డర్ చేసిన అబ్బాయి అకస్మాత్తుగా మాయమైపోతాడు. ఇంకోవైపు హీరో సొంత తమ్ముడు వేరే కులం అమ్మాయితో లేచిపోవడం వల్ల ఇంట్లో కులపిచ్చిన వాళ్ళ డాడీతో కొన్ని ఇష్యూస్ అయితే అతనికి మొదలవుతాయి. సో ఒకవైపు డిపార్ట్మెంట్ ప్రెజర్, మరొక వైపు ఫ్యామిలీ సెంటిమెంట్, వీటి మధ్య నలిగిపోతూ పవన్ తన కర్తవ్యాన్ని ఎలా నెరవేర్చాడు, ఆ గురూజీ బండారం ఎలా బయటపెట్టాడు అన్నదే ఈ సినిమా కథ. ఇక ఈ సినిమాలో ప్లస్ పాయింట్ విషయానికి వస్తే, హిందీ అండ్ తెలుగు ఆడియన్స్ అందరూ ఏకగ్రీవంగా మెచ్చుకునేది ఎవరంటే మన సైఫ్ అలీ ఖాన్ని. హిందీలో చూసిన వాళ్ళకైతే హర్యానా యాసలో ఒక రఫ్ పోలీస్ లుక్లో సైఫ్ అలీ ఖాన్ ఎరగొట్టేశాడు. కాకపోతే అది హిందీలో చూసిన వాళ్ళకి అది అర్థమవుతుంది అనమాట. అతని కెరీర్లో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ పర్ఫార్మెన్స్. సినిమా చూస్తున్నంతసేపు మనకి సీక్రెట్ గేమ్స్ వైఫ్స్ అయితే గుర్తుకొస్తాయి. అంత డార్క్గా రాగా చూపించారు. సంజయ్ మిశ్రా, మనీష్ చౌదరి లాంటి సపోర్టింగ్ కాస్ట్ కూడా పర్ఫెక్ట్గా సెట్ అయ్యారు. కాకపోతే దీనిలో కమర్షియల్ అంశాలు, అనవసరమైన పాటలు, ల్యాగ్ లేకుండా డైరెక్ట్ పాయింట్కి వెళ్ళడం అనేది ఈ సినిమాకి పెద్ద ప్లస్. ఇక మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే, ఈ సినిమాకి పెద్ద మైనస్ పాయింట్ ఏంటంటే ఇది ప్రెడిక్టబుల్ స్క్రీన్ ప్లే. కథలో వచ్చే ట్విస్టులు, ముఖ్యంగా క్లైమాక్స్ ట్విస్ట్ని మనం ఈజీగా ముందుగానే గెస్ చేయొచ్చు. దానివల్ల ఒక క్రైమ్ థ్రిల్లర్లో ఉండాల్సిన సస్పెన్స్ కిక్ కొంచెం మిస్ అయింది. విలన్గా చేసిన అతని యాక్టింగ్ అయితే అది సింక్ అవ్వలేదు. ఇంకా పవర్ఫుల్గా విలనిజం ఉంటే బాగుండేది అనిపిస్తుంది. రసిక దుగ్గల్ లాంటి టాలెంటెడ్ యాక్టర్ను కూడా సరిగ్గా వాడుకోలేదు. ఇక్కడ మరో మైనస్ పాయింట్ ఏంటంటే, హిందీలో చూసిన వాళ్ళు మన సైఫ్ అలీ ఖాన్ హర్యానా యాసను మెచ్చుకున్నారు. బట్ తెలుగు విషయానికి వస్తే తెలుగు డబ్బింగ్ అయితే అంత సెట్ అవ్వలేదు మన సినిమాకి కానీ, మన హీరో క్యారెక్టర్ కానీ. ఓకే, ఇది కూడా ఒక మైనస్ పాయింట్. ఇక ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే, రెగ్యులర్ కమర్షియల్ మసాలా సినిమాలు కాకుండా ఒక రియలిస్టిక్ రా అండ్ డార్క్ సోషల్ క్రైమ్ థ్రిల్లర్ చూడాలనుకుంటే ఈ కర్తవ్యం మూవీ ఒక మంచి వన్ టైం వాచబుల్ మూవీ. సైఫ్ అలీ ఖాన్ యాక్టింగ్ కోసం ఖచ్చితంగా చూడొచ్చు. నా రేటింగ్ అయితే 5కి 2.75 స్టార్స్. ఇది నెట్ఫ్లిక్స్లో అవైలబుల్గా ఉంది. సో మీరు చూడాలంటే చూసేయండి. మీరు కనుక ఈ మూవీని చూసినట్టయితే మీకు అలా అనిపించింది అనేది కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. రివ్యూ నచ్చితే లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ మన ఫిల్మీ మహేష్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. జై హింద్.